పాస్బుక్లు లేవు, అప్పుడు తీసుకున్నది గవర్నమెంట్. మేము ఇప్పుడు మా యాడ్ లేకపోతే మీ పాస్బుక్ ఏదంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలా? అసలు రైతులు అంత వేస్ట్ ఎక్కడ లేదనిపిస్తుంది. దేశానికి ఎన్నెముక రైతు అయితే రైతే అనగదొక్కి ఇది చేస్తుండ్రు ఈ రాజకీయ నాయకులు, మిగతా వాళ్ళందరూ కలిసి కూడా. సూపర్ 6 అని చెప్పారు పథకాలు. సూపర్ 6 ఎట్టపోయిందో ముందు మోడీ ఈయన కొట్టింది ధోని కొట్టింది అవి రాసుకోవాలి మేము 6లు. ఈ మ్యాచ్లు పెట్టిల్లా ఆ మ్యాచ్లు ఎన్ని 6లు కొట్టిండ్రు అవి రాసుకుంటున్నాం మేము. సూపర్ 6లు గెలిచినప్పుడు ఏది ఏ ఊరికి వచ్చింది? ఒకటండా వచ్చిందా? ఎవరికి ఏది సూపర్ 6లు ఏమొచ్చింది? అమ్మ ఒడి లేదు, ఫ్రీ బస్సు లేదు, తల్లికి వందనం లేదు, శ్రీనిధి లేదు, రైతుకి 20,000 అన్నారు అది లేదు, గ్యాస్ కన్నారు, గ్యాస్ 3 అన్నారు, ఏది ఒక గ్యాస్ తీసుకుంటే ఇప్పుడు ఒకటి కూడా పడలే. ఎప్పుడు ఈ సూపర్ 6లు ఇదే పరిపాలన ఎదుగుంటే రాబోయే రోజులు ప్రజలు ఏం చేస్తారు? రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా బుద్ధే చెప్తారు, అంతకు మించి ఏం చెప్పరుగా. మరి పవన్ కళ్యాణ్ గెలిపించండి దగ్గరుండి చేస్తానన్నారు. ఆయన చేస్తూనే ఉన్నాడు, 3 రోజులకు ఒకసారి మాల వేసుకుంటూ చేస్తూనే ఉన్నాడు. ఆయన చేసేది మాల వేసుకోవడం, 3 రోజులకు ఒకసారి ఆడికి పోయి ఈడికి పోయి తిరగడం, ఆ మోడీకి ఆడికి పోయి కాలం వేయబట్టడం రావడం, అంతే, ఏం లేదు. అంతకు మించి ఏం చేస్తాడు ఆయన? ఏం చేసేది ముందు ఆయన గెలిచిన కాడికి పోయి వాళ్ళని అడిగితే చెప్తారు, అప్పుడు ఏదో తిరిగినాడు వారం రోజులు, ఇంక లేదా అది ఇది అని వాళ్ళే చెప్తున్నారు అక్కడ వాళ్ళు. అప్పుడు తిరిగిపోయిండు, ఇప్పుడు అసలు రావట్లేదు, లేచే సినిమా షూటింగ్ ఉండదు కొంచెం అది అని చెప్పిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, 11 సీట్లు వచ్చినాయి లేదు అంటున్నారు. సరే లేదు, అది కూడా చూద్దాం. ఇప్పుడు ఈయనకు 151 వస్తాయి, 165 వస్తాయని ఎవరన్నా అనుకున్నారా? ఏం మార్పింగ్ జరిగింది, అయిపోయింది. రేపు ఆయనకు 11 సీట్లు వచ్చినాయో 12 సీట్లు లేకపోతే 120 సీట్లు వస్తాయి మేము చూసిండా? లేకపోతే మనం రైతులు ఏది నిర్ణయించుకుంటే, ఓటర్స్ ఏది నిర్ణయించుకుంటే అదే ఇది అవుతుంది. రైతులు ఏది ఇదైతే వాళ్ళకు, రైతులకు చేసిన ప్రజలకు ఏది చేస్తే మేలు అది అనేది చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చి అందరిని సోమరపోతులను చేసిండు, ఆయనే అంత నాశనం చేసిన. ఆయన పథకాలు ఇచ్చిందంటే తల్లి బడి పిల్లలకు ఇచ్చాడు, అది ఏం నాశనం చేసింది ఏం లేదుగా. అదేమన్నా ఎవరినన్నా అన్యాయం చేసింది ఏం లేదుగా. పిల్లోళ్ళను బడికి పంపిస్తుండ్రు, బాగానే అయింది. పిల్లోళ్ళకు స్కూల్లో డ్రెస్సులు ఏంది జగన్మోహన్ రెడ్డి పెట్టబట్టేగా డ్రెస్సులు కానీ అవన్నీ. ఆ పథకాలు పెట్టడం వల్ల మీరు పనులు పోవట్లేదు అంటారు. పనిలో పోకుండా పోతే ఇప్పుడు పనిలో పోయే వాళ్ళకి బస్సులు పెడతలేరా? ఇప్పుడు పనిలో పోయే బస్సులు పెడతారా? అప్పుడు బస్సులు పెట్టారా? అప్పుడు బడికి పొమ్మని చెప్పి పిల్లలు ఇంటిలో నుంచి పంపిస్తున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు బడికి పొమ్మని చెబుతుర్రా, పనికి తీసుకుపోతున్నారు. అరుగు వాళ్ళంతా బడికి పోయే వాళ్ళే. 500 రూపాయల కూలని బడికి వస్తున్నారు, పనికి వస్తున్నారు. అంటే ఇప్పుడు రైతు భరోసా 13,500 కాదు 20,000 ఇస్తామన్నారు. ₹1 ఇవ్వలే ఇప్పటికి, ఇంకా ఎప్పుడు ఇస్తాడో అది తెలియదు.